నిరూపించటం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాప ఆ చిన్న పిల్లవాడు ప్రభువును స్తుతించి భోంచేయబోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాఠాలు బోధించే బోధకుడు, పాఠాలు బోధించేటటువంటి వారు చూసి, ఏమిట్రా దేవుడు నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నాను సార్, కాబట్టే కదా సార్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏరా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు సార్. ఉంటే చూపించు. ఇది ప్రశ్న. ఉంటే చూపించు. ఏమైతే నువ్వు కళ్ళతో చూడలేవో, ఏమైతే నువ్వు టచ్ చేయలేవో, అది లేదు సైంటిఫిక్గా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సార్ ఒక ప్రశ్న సార్. ఏంటి? మీరు పాఠాలు చాలా అద్భుతంగా చెప్తారు సార్, మీకు చాలా తెలివి ఎక్కువ సార్, మీకు చాలా తెలివి సార్. అవును, నేను చాలా తెలివైనోడిని. అదే సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నాకు ఒక ప్రశ్న సార్. ఏమిటి? ఆ తెలివి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? మీ తెలివి చూపించడం ఏమిటి? అదే సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. అవును, ఆ తెలివి ఎలా ఉంటుందో చూపిస్తారా? తెలివిని చూపించడం ఏంట్రా? అదే కదా సార్ మీరు అన్నారు ఇందాక. ఏమన్నాను? టచ్ చేయలేని దాన్ని, కళ్ళతో చూడలేని దాన్ని, అది ఉన్నట్టుగా భావించడానికి వీల్లేదు సైంటిఫిక్గా అని చెప్పి అన్నారు కదా. మీ తెలివి కాస్త చూపించండి, మీ బుర్ర మాకు కాస్త చూపించండి, మీకు మెదడుందో లేదో కాస్త చూపించండి. మెదడును చూపించడం ఏమిట్రా? బుర్రను చూపించడం ఏమిట్రా? తెలివిని చూపించడం అది చూడలేకపోతే లేనట్టేగా. ఇప్పుడు కానీ మీరు మీకు బుర్ర ఉన్నట్టుగా, తెలివి ఉన్నట్టుగా నాకు చూపించకపోతే, నా కళ్ళతో నేను చూడలేకపోతే, నా చేత్తో నేను టచ్ చేయలేకపోతే నమ్మాల్సిందే. ఏం నమ్మాలి? మీరు ఒట్టి తెలివి తక్కువ టీచర్ అని చెప్పి, మీకు అసలు బుర్రే లేదని చెప్పి. సిగ్గుతో ఆ టీచర్ గారు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఆ టీచర్ తనకు తెలివి ఉందని నిరూపించుకోలేకపోయాడు, బుర్ర ఉందని నిరూపించుకోలేకపోయాడు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నానో నిరూపించుకోగలిగిన వాడు, ఉన్నవాడనో అని అనువాడనో నిరూపించుకోగలిగిన వాడు. ఫరో లాంటి మహా గొప్ప చక్రవర్తికే దేవుడు తాను ఉన్నానో నిరూపిస్తున్నాడు.